ఏమైంది? నా ఫోన్ ఏమన్నా అవుపట్టదా? ఏంటి? ఫోన్ అది సరే, లాస్ట్ లో ఏమన్నావు? అవుపట్టదా అని అన్నా. అంటే అదే కనిపించిందా అని. ఆవు పట్టదా అంటే కనిపించిందా అనా? నోట్ తర్వాత చేసుకుందాం అని కొంచెం దోలాడొచ్చు కదా. ఏం ఆడాలి? బా దేవులాడంటే అదే వెతుకు. ఆ, ఆ. అంతకిక్కడే ఉన్నావు కదా. దిండు కిందనే ఉంది. ఫోన్ మెత్త కిందకి ఎట్లా పోయింది అసలు? మెత్త? అది దిండు కదా. మేము మెత్తనే అంటాం దాన్ని. మెత్తేంటి అసలు? దిండేంది అసలు? అంటే మెత్తగుంది కాబట్టి మెత్త అనేస్తారా? హా, అంతే. హే? మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నాకు ఫోన్ వస్తుంది. హలో కార్తీక్, ఇదేదో స్వర్ణగిరి టెంపుల్ అంట, చాలా ఫేమస్ అవుతుంది, వెళ్దామా? స్వర్ణగిరియా? యాదిరిగుట్ట తొవ్వలుంది, చాలా జనం ఉన్నారంట. ఒడి అమ్మా, స్వర్ణగిరి వెళ్ళడానికి గుట్ట తవ్వారా? యు మీన్ లైక్ ఎ టనల్? హలో, తొవ్వడం అంటే ఆన్ ద వే అని, తొవ్వడం కాదు. ఓ, తొవ్వలో అంటే ఆన్ ద వే అన్నమాట. సరే గాని సాటర్డే వెళ్దామా? ఏ ఉత్తానే మస్తు జనం ఉన్నారంట. ఇంకా సాడే అంటే లైట్. మరి ఎప్పుడు వెళ్దాం? బేస్తవారం బెస్ట్. ఏ వారం? అదే థర్స్డే. అంటే గురువారం కదా. మేం బేస్తవారం అనే అంటాం దాన్ని. ఓ, అరే గట్లెట్లయింది? మొన్నటిదాకా నిమ్మలంగానే ఉంటాయి కదా, సడన్ గా చూస్తే ఎట్లయింది అసలు? సరే గానీ దావకానికి దొరకవేం రాలేదా మరి? ఇంతెంటలు బయటకెందుకు పోయిండు కక్కయ్య? సరే కానీ దావకాన దొరకవేం రాలేదా మరి? సరే అయితే డాక్టర్ ఏమన్నాడో చెప్పు మరి. నేను ఆదివారం వస్తా. సరే మళ్ళా దయమని నిలిచినవేంటి? దర్శకుని ఒక్క నిమిషం. ఫ్యూ డౌట్స్. ఏంటి? సుస్తయ్యాడు అంటే? సిక్ అయిండు. ఓకే. దావ్కానా అంటే? హాస్పిటల్. ఓ, ఇంతకీ ఏమైంది? ఎవరికి వామిటింగ్స్ అవుతున్నాయి? వామిటింగ్స్ ఎవరికైనాయి? మరి ఫోన్ లో కక్కయ్య అంటున్నావు? కక్కయ్య అంటే బాబాయ్ అని అర్థం. మా బాబాయ్కి సన్ స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు, హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసినారు, అంతే. అయ్యో, ఇలాగే అవుతుంది. ఎండ కూడా బాగా పెరిగిపోయింది కదా. మొన్న మా మావయ్య కూడా బైక్ మీద వెళ్తుంటే కింద పడి దుమ్ములు ఎరక్కొట్టుకున్నారు. దుమ్మిరడం ఏంది? దుమ్ము వల్ల కింద పడ్డారా? దుమ్ములంటే బోన్స్ అని అర్థం. మరి దుమ్ములేంటి? బోన్స్ అని అనొచ్చు కదా. అవునా? నీ లిస్ట్ తీయనా అయితే? సరే వద్దులే. ఎటెళ్ళాలి? ఎదరికెళ్ళాలి. ఇంకా ఎదరికెళ్ళు. ఎదరికెళ్ళడం అంటే ముందుకెళ్ళమని. అదేదో అలాగే చెప్పొచ్చు కదా, ముందుకెళ్ళి. లెఫ్ట్ కొయ్. ఏంది కోసేది? ఆటనా? మరేంటి లెఫ్ట్ కొయ్ అంటావు? లెఫ్ట్ కట్ చేయమని. లెఫ్ట్ కట్ చేయాలా? స్ట్రైట్ లెఫ్ట్ కి పోవాలి, అంతే కదా. నువ్వెంతకేదో యాట అన్నావు, ఏంటది? యాట అంటే మేకని లేదా పొట్టేని ఇవ్వడం. మా దగ్గర దావత్ అయితే మేకని కొయ్యాల్సిందే. సరే, ఇప్పుడు స్ట్రైట్ లెఫ్ట్ కి తీసుకోవాలి, అంతే కదా. అంతే. ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి అన్నవరము, ఒకసారి సింహాచలము, ఒకసారి విజయవాడ. 3 times వచ్చిన, అంతే. అంతేనా? అంతే. మరి ఇంకేముందా తిరగడానికి? ఆంధ్రాలో తిరగడానికి ఏముందా? తెలంగాణలో ఏముంది? సో బోరింగ్. తెలంగాణ బోరింగా? వి హావ్ అనంతగిరి హిల్స్, వి హావ్ అరకు వ్యాలీ, గోల్కొండ ఫోర్ట్, వి హావ్ చంద్రగిరి ఫోర్ట్, వి హావ్ యాదగిరిగుట్ట, వి హావ్ తిరుపతి, వి హావ్ క్యాపిటల్. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు బీచ్ వస్తుందా? క్యాబ్ వచ్చేసినట్టుంది, బయలుదేరుతాను. స్టేషన్ దాకా వస్తా అని చెప్పావు కదా. పర్లేదు, నువ్వు అక్కడ వరకు వస్తే మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది. నువ్వు ఊరు వెళ్ళాలి కదా. ఐ విల్ మిస్ యు చైత్రి. ఐ విల్ మిస్ యు టు. సరే కానీ నాకు ఊరు నుంచి ఏం తీసుకొని వస్తున్నావు? కజ్జికాయలు మా ఊర్లో చాలా ఫేమస్. కజ్జికాయలా? సీత మార్కెట్ లో సిరిమల్లి చెట్టు మూవీలో కజ్జికాయలు తింటావేంటన్న డైలాగ్ లో వినడం తప్ప నాకు అసలు వెళ్ళ ఉంటాయో కూడా తెలియదు తెలుసా. ఈసారి తెస్తాను కదా, తిందులే. నేను కూడా ఊరు నుంచి నా ఫేవరెట్ గర్జలు తీసుకొని వస్తా. గజ్జలా? నాకెందుకు? గజ్జలు గాజలు కావవి, గర్జలు. అంటే? ఒక్క నిమిషం ఆవు, చూపిస్తా. ఇవి కజ్జికాయలు కదా. ఏవి గజ్జలు అంటారు? ఇవి కజ్జికాయలు. కజ్జికాయలేంటి? గర్జలు అంటారుగా వీటిని. ఇవి కజ్జికాయలు. సర్లే ఏదోటి గాని, ఇద్దరం ఒకటి ఐటమ్ తెస్తే బాగోదు. నేను సకినాలు తీసుకొని వస్తా. సకినాలా?
సర్లే నీ క్యాబ్కి టైం అవుతుంది పదా ఇంకా. ఆంధ్ర తెలంగాణ లిమిట్లో ఉన్న డిఫరెన్స్లను నోట్ చేసుకుని మరీ నేర్చుకున్నారన్నమాట. హ్మ్. ఇంకేముంది, మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంకా యాటనికి వచ్చేగా. యాటన్ కోయడం ఏంటి? అవన్నీ ఉండవని చెప్పాను కదా. గవ్ ఉండకపోతే పెళ్ళి ఉండదుగా. వాడేదో మజాక్లు అంటుండు. నేను సీరియస్గా అంటున్నా. నువ్వు అవరా, వాడేదో ఒట్టిగా జయత్రి. ఇప్పుడు మటన్ లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నీ అమ్మ వాడు మజాక్ చేస్తున్నాడని చెప్తున్నాదా? ఏమన్నావు? సారీ 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 నీ అమ్మ అన్న అరే ఇప్పుడు ఏమైందిరా? నీ అమ్మ అన్న అదరా. అది మనం కామన్గానే అంటాం కదా. మన కాడ కామెంట్ రా, వాళ్ళ దగ్గర పెద్ద బూత్ అది జయత్రి. నీ అమ్మ భూత